బాల్క సుమన్‌కు నోటీసులు ఇచ్చారట. ఎట్టకేలకు బాల్క సుమన్‌కి అయితే నోటీసులు ఇచ్చారు. గత 3, 4 రోజుల నుంచి ఈయన ఇష్యూ చాలా హాట్‌గా ఉంది. అసలు సీఎంను తిట్టిన తర్వాత ఆయన కనిపించకుండా పోయిండు. అక్కడ నేపాల్‌లో దొరికిండు, ఇటు దొరికిండని చాలా మీడియాలో పోస్టులు అయితే వచ్చినాయి సోషల్ మీడియాలో. కాకపోతే నేను ఎక్కడ పోలే హైదరాబాద్‌లోనే ఉన్నా అని చెప్పారు. మరి మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్ వద్దకొచ్చి ఆయనకైతే నోటీసులు అందజేశారు. ఆ నోటీసులను ఆయన తీసుకున్నారు. అక్రమ కేసులు నా మీద పెట్టినంత మాత్రం నేను భయపడేది లేదు. నేను ఉద్యమ బిడ్డను. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పోన్రి అని మొత్తానికైతే సవాల్ చేసిండు. మరి చూడాలి ఏం చేస్తారనేది. మరి ఆయన విచారణకు ఎప్పుడు వెళ్తారు? ఒకవేళ విచారణకు పోతే ఏం జరుగుతుంది? ఆయనను అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి. తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. మళ్ళా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద విపరీతంగా విరుచుకుపడ్డారట ఆయన. నెక్స్ట్ ప్రెస్ మీట్‌లో కూడా అసలు ఆయన చిల్లర, దొంగ, ఇంకెవరు క్రిమినల్ అలాంటి వ్యక్తిగా నేను భయపడేది. అసలు నేను భయపడను పో అన్నాడంట. మొత్తానికి బాల్క సుమన్ అయితే ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేసుకుంటారో చూడాలి. మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి? ఇక రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టింగ్‌లు పెడుతున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారట. మంచిర్యాల జిల్లా మందమరిలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఇద్దరు బెల్లం సురేష్ అట, ఇక వికాస్ అనే ఇద్దరు రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ ఏసిన ఫోటోను పలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. వీటిపై కేసు నమోదు చేశారట. సోషల్ మీడియాలో వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి మీద ఒక అసభ్యకరమైనటువంటి అంటే చెప్పుల దండ వేసి ఏదో పోస్ట్ చేసిరట ఫోటోకు. దాని మీద కేసు కూడా నమోదు చేశారట. మొత్తానికైతే మరి ఇంకా ఎలక్షన్లు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ సోషల్ మీడియా వారు ఇంకా పీక్ స్టేజ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి అందులో ఎంతమంది మీద పోలీసులు కేసు పెడతారో, ఎన్ని కేసులు అయితాయో చూడాలి.